ఇది నా ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. నా వీడియోలో ఆల్రెడీ చూసింటారు మీరు. Rayban మెటా ఓపెన్ చేస్తే ఇక్కడ లెదర్ కేస్ ఉంటుంది, ఇలా స్పీకర్స్ ఉంటాయి. దీంట్లో నుంచి మనకి సౌండ్ మనం ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ ఒక చిన్న ఇండికేషన్ లైట్ ఉంటుంది, చాలా వేరియంట్స్ లో వస్తుంది. లైక్ ఇప్పుడు నా చేతిలో దీంట్లో మనకి గ్లాసీ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అండ్ ఫ్రేమ్స్ కూడా లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి. సింపుల్ గా నేను చాలా సిచ్యువేషన్ లో 2 చేతులతో గింబల్ పట్టుకొని ఉంటా, నేను షూట్ చేస్తూ ఉంటా. అప్పుడు నాకు బీటీఎస్ తీయడానికి ఎవరు అవ్వరు. అప్పుడు నాకు ఈ గ్లాసెస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. రెడీ సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. ఐ హోప్ అందరూ బాగున్నారు. ఇది నా ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో, లైక్ ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. షార్ట్ వీడియోస్ చేశాను కానీ ఎప్పుడు ఒక ఫుల్ లెంత్ వీడియో చేయలేదు ఏ ప్రోడక్ట్ గురించి. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ వచ్చి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. నా వీడియోలో ఆల్రెడీ చూసింటారు మీరు. Rayban మెటా ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. నా దగ్గరకు వచ్చి 1 month అవుతుంది. సో దీని అన్బాక్స్ వీడియో అండ్ ఎలా వర్క్ చేస్తుంది, దీని క్లారిటీ ఏంటి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, మనం దీంతో ఏమేం చేయొచ్చు, దీని ప్రైస్, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, బాక్స్ ప్యాకింగ్ అనమాట. మీరు చూసినట్టయితే పైన Rayban మెటా అని ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో అన్బాక్స్ చేస్తారు, ఎందుకంటే ఈ సెక్యూరిటీ చెక్స్ ఇవి ఉంటాయి కదా. సో షిప్ అప్పుడే వెళ్ళిపోయింది అనమాట. సో మనకు ఓపెన్ చేస్తే ఇక్కడ లెదర్ కేస్ ఉంటుంది, ఇలా సేమ్ మన Rayban ఏవైతే రెగ్యులర్ కేస్ ఉంటుంది అలాగే ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు పెద్ద. స్టీల్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన ఎయిర్పోర్ట్స్ లాగా ఇది. ఎయిర్పోర్ట్స్లో మనం ఛార్జ్ ఎలా పెడతాం, సేమ్ థింగ్ ఇది. ఫస్ట్ ఇది పక్కన పెడదాం, బాక్స్ క్యాంటీన్ చూద్దాం. సో మనకి బాక్స్లో వచ్చేసి ఇక్కడ ఒక క్లాత్ ఉంది. ఇది మనకి గ్లాసెస్ క్లీన్ చేసుకోవడానికి మనకు వస్తుంది. దీనిపైన కూడా Rayban మెటా అని చిన్న బ్యాచింగ్ ఉంది. సేఫ్టీ అండ్ వారంటీకి ఒక బుక్ లాంటిది ఉంది. అంటే బాక్స్లో అయితే మనకి గ్లాసెస్తో పాటు పేపర్ బుక్స్ లాంటివి వచ్చాయి, సేమ్ మన ఫోన్కి వచ్చినట్టు. సో ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం, మెయిన్ ఈ బాక్స్కి వద్దాం. సో ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఓపెన్ చేయగానే మన గ్లాసెస్ ఉంటాయి. చూడడానికి చాలా నార్మల్ గ్లాసెస్ లానే ఉంటాయి. మనం ఇలా పెట్టుకోగానే ఈ గ్లాసెస్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి. మనకి ఆల్రెడీ ఇక్కడ స్పీకర్స్ ఉంటాయి, దీంట్లో నుంచి మనకి సౌండ్ మనం ఫీల్ అవ్వచ్చు ఇది యాక్టివేట్ అయిందని. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తే మీకు ఇక్కడ ఒక చిన్న ఇండికేషన్ లైట్ ఉంటుంది, అది లోపల నుంచి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మనం వీడియో రికార్డ్ చేయాలన్నా లేకపోతే ఫొటోస్ తీయాలన్నా కూడా మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది పైన. అండ్ ఈ సైడ్ అంతా టచ్ ప్యానల్ అనమాట. ఇక్కడ ఒక టచ్ ప్యానల్ ఉంటుంది, దాంతో మనం కంట్రోల్ చేయొచ్చు, లైక్ మ్యూజిక్ అయినా నెక్స్ట్ అయినా అట్లా. ఇప్పుడు నాకు ఒక కాల్ వస్తుంది, ఎగ్జాంపుల్, హే మెటా ఆన్సర్ ది కాల్. హలో, ఠీక్ హై. సో ఇలా కాల్ అయిపోగానే మనం ఇలా కట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను మాట్లాడిన కాల్ నాకు బాగా క్లారిటీగా అనిపిస్తుంది. సో మీకు ఎలా చూపాలో నాకు కూడా తెలియదు. లెట్స్ చెక్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కెమెరా ఉంటుంది దీన్ని, అండ్ ఇక్కడ వచ్చి దీని లైట్ ఇండికేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్ ఆన్ చేస్తున్నాను. సో నేను వీడియో ఆన్ చేయగానే మీకు ఇక్కడ ఒక లైట్ బ్లింక్ అవుతుంది. ఏంటంటే మనం రికార్డ్ చేస్తున్నట్టు అవతల వాళ్ళకి తెలియాలని ఈ లైట్, యాక్చువల్లీ ప్రైవసీ ఇష్యూ. సో ఇప్పుడు నేను అది లాంగ్ ప్రెస్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. ఫోటో తీసినప్పుడు కూడా సేమ్ గ్యాస్. ఇప్పుడు నేను ఫోటో తీసా, ఇక్కడ ఒక చిన్న లైట్ వచ్చి పైన ఈ ఫొటోస్
అండ్ ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు నా పర్స్పెక్టివ్ చెప్తాం. నాకు ఇది ఎలా యూజ్ అవుతుందంటే, పిఓవి షాట్స్. ప్రజెంట్ నేను ఇప్పుడు ఏదైనా షూట్ చేస్తున్నా, లేకపోతే నేను ఏదైనా వర్క్ చేస్తున్నా, నేను ఆ వర్క్ మధ్యలో నా ఫోన్ బయటికి తీసి నేను ఒక స్నాప్ పెట్టి, లేకపోతే ఒక స్టోరీ పెట్టినా, లేకపోతే ఒక బీటీఎస్ తీసిన, సింపుల్గా నేను చాలా సిచ్యువేషన్లో 2 చేతులతో గింబల్ పట్టుకొని ఉంటా, నేను షూట్ చేస్తూ ఉంటా. అప్పుడు నాకు బీటీఎస్ తీయడానికి ఎవరు అవ్వరు. అప్పుడు నాకు ఈ గ్లాసెస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నేను జస్ట్ హే మెటా స్టార్ట్ రికార్డింగ్ అంటే ఇది స్టార్ట్ అయిపోద్ది అన్నమాట రికార్డింగ్. దట్ సింపుల్. హే మెటా స్టాప్. నేను దీంతో తీసిన క్లిప్స్ ఇవన్నీ మీతో షేర్ చేస్తా. రెడీ ఏమిటా స్టార్ట్ రికార్డింగ్ అవ్వట్లేదు, తీసుకోలేదు. తీసుకుంది, అది రికార్డ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, అది ఫోన్ వాడుతున్నా. నువ్వు హేమిటా ప్లే సమ్ మ్యూజిక్ అన్నాడు. ఏమిటా ప్లే సమ్ మ్యూజిక్ బయటికి వస్తుంది సౌండ్. బ్రో ఏంటి బ్రో, కార్లో పెట్టినట్టుంది బ్రో. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కదా. అపార్ట్ ఆఫ్ దాట్, డీటెయిలింగ్ గురించి వస్తే, టిపికల్ రేబాన్ గ్లాసెస్ ఇవి. యాక్చువల్లీ ఎవరు చూసినా మీకు ఇవేవో స్మార్ట్ గ్లాసెస్ ఇలా అలా అనిపేది. ఓన్లీ ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది కొంచెం థిక్గా ఉంది, అండ్ ఇక్కడ ఈ 2 కెమెరాస్ అంతే. ఈ గ్లాసెస్ గురించి ఇంత చెప్పడానికి ఏముందంటే, చూడడానికి చాలా నార్మల్ గ్లాస్, ఇలా పెట్టుకుంటే జస్ట్ ఎవరు చెప్పలేరు కూడా. లైక్ ఇప్పుడు స్పీకర్స్ ఉన్నాయి, దీంట్లో మైక్స్ ఉన్నాయి, ఇట్లా 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 చాలా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇది చాలా వేరియేట్స్లో వస్తుంది. లైక్ ఇప్పుడు నా చేతిలో దీంట్లో మనకి గ్లాసీ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అండ్ ఫ్రేమ్స్ కూడా లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి. అండ్ ఈ గ్లాసెస్ మనకి సైట్ ఉంటే మనం సైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ డజంట్ ఫీల్ లైక్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. వెయిట్లో కూడా పెద్ద ఏం తేడా లేదు. లైక్ యూ కాంట్ ఫీల్ దట్, బట్ ఇట్స్ టూ స్మార్ట్ గ్యాడ్స్. సో ఈ మోడల్ ఎందుకు ఇంత, నేను లైక్ 42,000 చెప్పా కదా, నార్మల్గా 30,000కి వచ్చేస్తుంది. కాకపోతే నాకు దేనిపైకైనా సెట్ అయిపోతుందని మ్యాట్ బ్లాక్ తీసుకున్నా. ఇంకొకటి గ్లాసెస్. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి సన్ గ్లాసెస్ కావాలనుకోండి, ఇది సన్ గ్లాసెస్లో మారిపోద్ది. అదే నేను నైట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వేసుకొని నేను ఏమైనా షూట్ చేయాలనుకున్నప్పుడు ఇఫ్ 5 వేర్ సన్ గ్లాసెస్ అది కొంచెం ఆడ్గా కనిపిస్తుంది కదా. సో అందుకని ఈ గ్లాసెస్ అన్నమాట. ఇప్పుడు నేను నైట్ కూడా వేసుకోవచ్చు, దీన్ని మార్నింగ్ కూడా వేసుకోవచ్చు. మార్నింగ్ వేసుకుంటే ఇట్ విల్ బి లైక్ సన్ గ్లాసెస్, అండ్ నైట్ ఇప్పుడు నేను ఇండోర్లో ఉన్నాను కాబట్టి ఇట్స్ ట్రాన్స్పరెంట్. అండ్ దీంట్లో ఏదైతే కెమెరా ప్లేస్మెంట్ ఉందో అది వర్టికల్గా ప్లేస్ అయ్యింది. లైక్ మనకి ఇన్స్టాగ్రామ్కి సెట్ అయ్యేలాగా. సేమ్ మనం డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో మనం ఎలా వర్టికల్గా అప్లోడ్ చేస్తామో రీల్స్ అండ్ ఫొటోస్, ఆ టైప్లో మాత్రమే తీసుకోవచ్చు. నాకు అదొక్కటి నచ్చలేదు కొంచెం, ఎందుకంటే 2 ఉండాల్సింది, లైక్ వర్టికల్ ల్యాండ్స్కేప్. ఎందుకంటే నాకు ఇప్పుడు యూట్యూబ్ కూడా పనికొచ్చేది. బట్ స్టిల్ నేను దీంట్లోంచి వీడియోస్ చాలా క్రాప్ చేసి కూడా నా యూట్యూబ్ ఛానల్లో కొట్టాను. ఇఫ్ యూ నోటీస్, దీంట్లో బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట, 32 GB అరౌండ్. దాంతో మనం అరౌండ్ 100 వీడియోస్, 30 seconds వీడియోస్ 100 తీసుకోవచ్చు. అండ్ ఈ కేస్ విషయానికి వస్తే, మనం ఈ కేస్ లోపల చూసినట్టయితే ఇక్కడ ఒక పంప్ ఉంది కదా, ఇదే బ్యాటరీ సెక్షన్ ఉంది. ఇది సేమ్ ఎయిర్పోర్ట్స్లో పనిచేస్తుంది. ఈ కేస్తో మనం 8 times ఛార్జ్ చేయొచ్చు ఈ గ్లాసెస్ని. ఒకసారి ఛార్జ్ చేస్తే ఐ థింక్ మనకు ఒక 2-3 days దాకా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీ పార్ట్ వచ్చేసరికి 4 hours అని చెప్తున్నారు. నేను కంటిన్యూస్గా వాడినప్పుడు అయితే ప్రాబ్లీ 3 hours to 4 hours బాగానే పనిచేస్తుంది. నాట్ ఫర్ వీడియో రికార్డింగ్, ఫర్ కాల్స్, మ్యూజిక్ ఇలాంటి వాటికి. వీడియో రికార్డింగ్ నేను ఎప్పుడు కంటిన్యూస్ ట్రై చేయలేదు. అండ్ దీంట్లో వీడియో రికార్డింగ్ కంటిన్యూస్ చేయలేము. మ్యాక్స్ 3 minutes. దీంట్లో ఒక టైమర్ ఉంటుంది, 15 seconds, 30 seconds అండ్ 3 minutes సంథింగ్. కాంట్ రికార్డ్ కంటిన్యూస్లీ ఫర్ 15 minutes, 20 minutes వీడియో మీరు దీంతో రికార్డ్ చేయలేదు. దీని మ్యాక్స్ రికార్డింగ్ టైం వచ్చేసి 3 minutes మాత్రం. సో అది నేను గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి స్పెట్స్ పెట్టుకుని ఎవరైనా మీ దగ్గర ఉంటే జస్ట్ బీ కేర్ఫుల్. వాళ్ళు రికార్డ్ చేస్తున్నారో లేదో మీరు జస్ట్ ఈ లైట్ చూసి చెప్పేయచ్చు. అండ్ ఇది చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఇఫ్ ఐమ్ వేరింగ్ దిస్, ఎవరికైతే తెలుసో వాళ్ళు చెప్పగలరు. నేను ఈ స్పెట్స్ పెట్టుకొని చాలా షూట్ చేస్తున్నాను. నాకు తెలిసి ఓన్లీ ఒక్క పర్సన్ అడిగారు ఇది రేబాన్ మెటా కదా అని, అంతే. అంతకు మించి నన్ను ఆ తర్వాత ఎవరు అడగలేదు యాక్చువల్లీ. అంత బ్లెండ్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్. మంచిగా యూజ్ చేస్తే మంచిదే, కానీ వేరే వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ చేసే పనులు అయితే చేయకూడదు. దీంతో మనకి ఇది ఎలా ఛార్జ్ అవుతుంది అంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే నోస్ కింద ఒక 2 pins ఉంటాయి అన్నమాట. ఆ పిన్స్ మన కేస్ లోపల
ఇంకో 2 పిన్స్ ఉంటాయి. సింపుల్గా ఇలా సేమ్ మన ఎయిర్పోర్ట్స్ మ్యాగ్నెట్ ఎలా టైట్ అవుతుందో అట్లా పట్టుకుంటూ వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక LED లైట్ వస్తుంది. సో క్లోజ్ చేయగానే గ్రీన్ లైట్ వస్తుంది, అంటే ఇట్లా ఫుల్ ఛార్జ్ అనమాట. అంతే గైస్, ఈ వీడియోకి ఇంతే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. అన్బాక్సింగ్ అండ్ దీని టెస్టింగ్. యాక్చువల్లీ దీని వీడియోస్ అన్ని మీకు ప్లే చేసి చూపించాను కదా. సో హౌ యూ ఫీల్ ఇట్, లైక్ బాగుందా, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్, యాక్చువల్లీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంతేగా, ఎందుకంటే ఏం చెప్తాం, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబర్స్ అలా పెరుగుతుంటే ఇంకా వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ అలా వస్తుంటుంది. సో కాంటెంట్ కూడా ఏమైనా మీరు సజెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సజెస్ట్, ఐ టేక్ ఇట్. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నేను మీ అఫ్టెల్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై.